హాయ్ వ్యూవర్స్, మీకు ఈరోజు చేపల ఫ్రై అయితే పరిచయం చేస్తాను. ఇవి మంచిగా కడిగి కట్ చేయించుకొని వచ్చిన చేపల్ని నిమ్మకాయ ఉప్పు వేసి ముక్కల్ని మొత్తం నీచు వాసన పోయిందాకా బాగా కడిగిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం నిమ్మరసం పట్టించి ఇలా ఒక అర్ధగంట సేపు పెట్టేశాను. ఇప్పుడు మంచిగా మ్యాగ్నేట్ అయినాయి కదా. సో వీటిని ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. ఫ్రై కోసం ఆయిల్ ఇది, దీంతో పాటు చేపల పులుసు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది చేపల పులుసు, ఇంకొక పక్క చేపల ఫ్రై. చేపల పులుసు అయితే చూపించడానికి వీడియో తీయలేదు, బట్ చూడండి మ్యాక్సిమం అయిపోవచ్చింది. చేపల ఫ్రై అయితే వీడియో పెడతాను, సో చూడండి. చేపల ఫ్రైకి ఎప్పుడైనా ఎక్కువ ఆయిల్ పోసుకొని చేయొద్దు, ఎందుకంటే చేపల ఫ్రైతో చేసిన ఆయిల్ మళ్ళీ దేనికి యూజ్ అవ్వదు. మళ్ళీ చేపల ఫ్రై కోసమే అయితే వేరే దేంట్లో మనం వాడుకోలేము. అందుకోసమే ఇలా కొంచెం ఆయిల్ వేసి చేస్తే మళ్ళీ మనకు ఆయిల్ వేస్ట్ అవ్వదు. ఒక పక్క ఫ్రై చేసినాక ఇంకొక పక్క తిప్పేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫ్రై చేయాలి. ఒక పక్క చేపల పులుసు, ఇంకొక పక్క చేపల ఫ్రై. ఎంతో రుచికరమైన చేపల ఫ్రై అయితే రెడీగా ఉంది, దీంతో పాటు చేపల పులుసు కూడా. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.